రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలోని చివరి పెట్రోల్ బంక్ నుండి కొడవటూరు కమాన్ వరకు ఉన్నటువంటి రోడ్డు చివరి సెంట్రల్ బ్యాంక్ నుండి ఇటువైపు చెర్యాల రోడ్లో సిద్దిపేట రోడ్లో కొడవటూరు కమాన్ వరకు రోడ్డు గుంతలమయంగా ఉండి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు స్పందించి ఈ రోడ్డుకి మరమ్మత్తు కోసం 7.5 కోట్లు శాంక్షన్ చేపించి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. మరి రోడ్డు పనులు మేము మొన్ననే చెప్పినాం, 2 రోజుల్లో రోడ్డు పనులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పినాం. ఆల్రెడీ రోడ్డు పనులు స్టార్ట్ అయిపోయాయి. రోడ్డును పటిష్టంగా వేసే విధంగా పాత రోడ్డు మొత్తం కూడా తవ్వేసి మళ్ళీ దాని మీచలి తారు వేసి రోడ్డును పటిష్టంగా ఉండే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి కృషి చేసినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ డ్యామేజ్ అయ్యి? 9 సంవత్సరాలు, దాదాపు 8-9 సంవత్సరాల నుండి ఈ రోడ్ అంతా కూడా గుంతలమయంగా మారి మరి ఈ రోడ్డును పట్టించుకున్నటువంటి నాదుడు కరువైపోయిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేము ప్రభుత్వం దృష్టికి, నేను పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఎమ్మెల్యే గారు పరిషత్ మీటింగ్ వచ్చినప్పుడు, మండల పరిషత్కి వచ్చినప్పుడు ఎన్నోసార్లు నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్న విధంగా ఈ రోడ్డును పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము మా దృష్టికి తీసుకుపోగానే వాళ్ళు తొందరగా టెండర్లను పిలిపించి రోడ్డు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ ధర్నా చేసింది కదా. ఎమ్మెల్యే ధర్నా చేసినా ఎవరేం చేసినా ఇక్కడ రోడ్డు మాత్రం ఇక్కడ చేసింది ఏం లేదు. అదే రోడ్లో చాలామంది, నేను ఒకసారి మండల పరిషత్లో ఎమ్మెల్యే గారు నిలదీసిన, మరి సార్ ఈ విధంగా రోడ్డు ఉన్నది, చర్యాల నుండి మొదలు పెట్టుకుంటే జనగాం వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి చాలా మందిని మేము మా చేతులతోటి హాస్పిటల్ తీసుకెళ్ళినామని కూడా పేపర్ కటింగ్లతో సహా చూపించినాం ఎమ్మెల్యే గారికి. మరి అయినా కూడా చలనం లేకుండా ఉండే. ఈ నేషనల్ హైవే శాంక్షన్ అయినప్పటికీ బచ్చన్నపేటకు బైపాస్ రోడ్ వేయడం వల్ల ఈ రోడ్ను పట్టించుకునేటువంటి నాదుడు లేక మరి రోడ్ ఈ విధంగానే ఉన్న సందర్భంలో మేము మా నాయకుల దగ్గరికి మా మండల పార్టీ పక్షాన వెళ్ళి మరి వివరించడం జరిగింది. అప్పుడు ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం, మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయిన తక్షణమే ఈ రోడ్డు శాంక్షన్ చేసిందని మరొకసారి గ్రామ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గ్రామ ప్రజలారా, గత 9 సంవత్సరాలుగా మీరు ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని ఎన్నో ఇబ్బందులకు గురై ఎంతో మంది అకాల మరణం చెందిన ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం పట్టించుకునే అసలు లేనే లేదు. కానీ మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం, సర్పంచ్ అయినా నేను అతి తక్షణమే కట్టు దృష్టిలో తీసుకుపోయి మా గౌరవ అధ్యక్షులు మసూద్ గారు, నేను, మా కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ గారు మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం పోయి కలెక్టర్ గారికి మరియు ఎంపీ గారికి మరియు మా ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ గారికి సూచించిన తక్షణమే ఈ రావడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి దాదాపు సెంట్రల్ బ్యాంక్ నుండి కమార్ వరకు ఉన్న రోడ్డును గత 12 సంవత్సరాల నుంచేలే ఏ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆ పట్టించుకున్నటువంటి రోడ్డును మా ఎంపీ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో
కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారు మేమందరం కలిసి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించిన వెంటనే నిధులు విడుదల చేసి 7.5 కోట్ల నిధులు విడుదల చేసి ఈ రోడ్డును పనులను స్టార్ట్ చేయడం జరిగింది. వారికి మా మండల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ రోడ్డు చాలా గుంతలమయంగా ఉన్నప్పటికీ చాలా మంది పడి కాళ్ళు చేతులు విరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ గవర్నమెంట్కు కళ్ళు తెరవలేదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు వాళ్ళకి లెక్క లేకుండా ఉండే ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ముందు చొరవ తీసుకొని ఈ రోడ్ను శాంక్షన్ చేయించి స్టార్ట్ చేయించినటువంటి వారికి ప్రత్యేకంగా మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రజలు అనేక కష్ట నష్టాలకు వచ్చి ఈ రోజు సుగమయంగా రోడ్డు పోయించడానికి కృషి చేసినటువంటి మా జనగామ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారి సహకారంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా ఈ కార్యక్రమాన్ని గత 2 రోజుల నుంచి రోడ్డు బాగు చేయడానికి తవ్వుతా ఉన్నారు. ఈ 2 కిలోమీటర్లు బీటీ రోడ్డు మంచి నాణ్యతతోనే పోస్తారని మేము ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీలో ఇప్పుడు కమిషన్లు తీసుకునే నాయకులు లేరు. ఎందుకంటే కమిషన్లు కనుక వచ్చినట్టయితే, కమిషన్లు తీసుకున్నట్టయితే నాణ్యత లోపం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా గమనించాలి, ఆలోచించాలి. ఎవరు ఏ ప్రభుత్వంలో పనిచేస్తారు, ఏ ప్రభుత్వంలో పని అవుతుంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. ఇతర పార్టీల వారు కానీ ప్రజలు కానీ స్వయంగా వాళ్ళే వచ్చి ఈ రోడ్డు బాగు కోసం అనేక కార్యక్రమాలు చేసిరు. వాళ్ళ కార్యక్రమాల ఫలితంగానే ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉన్నది. ఎందుకంటే ఎవరు ఆందోళన చేసినా కానీ పని అవుతుంది అని అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఎందుకంటే ఏ చెట్టుకైతే కాయలు ఉన్నాయో ఆ చెట్టునే కొడతారు. కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు అయితే అనే ఉద్దేశంతో అనేక మంది అనేక సార్లు ఆందోళన కార్యక్రమం చేసిన ఫలితంగా ఈ రోడ్డు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇది 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ప్రజలు బాయిల దగ్గరికి వెళ్ళేవారు కానీ ఇతర గ్రామాలకు వెళ్ళేవారు కానీ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పోయేవారు ఈ రోజు నుంచి 2 రోజుల వరకు తర్వాత అతి సుఖ ప్రయాణం చేస్తారని ఆశిస్తూ కాంట్రాక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అతి నాణ్యతతో మీరు పనిచేసి ఈ ప్రజలకు అందిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం.